సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఓకే నా ఫ్రెండ్స్, అంతకుముందు ఏంటంటే మా ఛానల్ మీరు ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యూట్యూబ్ గురించి కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ గురించే కాదు, దేని గురించి కామెంట్ చేసిన రిప్లై చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫ్రెండ్స్, మన యూట్యూబ్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది ఏం చేస్తారంటే ఎవరో వీడియో చేశారు, ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం కూడా కొత్త కొత్త ఛాన్సెస్ తీసేస్తూ ఉంటాం. ఓకే, తీయడం అనేది మంచిదే, ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళే తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలని రూల్ అని లేదు, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది. కానీ తీసిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, నాకు ఎవరో కామెంట్ పెట్టట్లేదు, నాకు అసలు ఎవరో నా వీడియో చూడట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఛానల్ అనేది ఆపేస్తున్నారు అనమాట. అలా ఆపడం ద్వారా మనకి వచ్చే లాభం అయితే ఏమీ లేదు. ఓకే, మీకు ఏదైనా ఒక చిన్న గోల్ యూట్యూబ్లో ఇలా సాధించాలని చిన్న గోల్ ఉంటే మాత్రం ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకే, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది రాది అనేది పక్కన పెడితే పోస్ట్ అనేది మీ కంటెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఏంటంటే ముందుకు వెళ్ళడానికి అయితే మనం ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మనకే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఏంటిదంటే యూట్యూబ్లో మనీ సంపాదించడం ఈజీనా అని చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమైనా చెప్తారు అంటే యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే నిజమే, చాలా టైం అనేది పడుతుంది. ఎందుకంటే మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే 4000 వాచ్ టైం రావాలి. మీకు యూస్ వస్తాయేమో కానీ వాచ్ టైం అనేది అంత తొందరగా రాదనమాట. ఎందుకంటే మన వీడియో కంటెంట్ బట్టి వాచ్ టైం వస్తుంది. మన వీడియోలో కంటెంట్ బాగుంది అనుకోండి, వాచ్ టైం అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు. ఓకే, చూడండి, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏమని చెప్తారు, ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి అంటారు. ఎందుకని అంటారంటే అక్కడ మనకి వాళ్ళకి వాచ్ టైం కావాలి కాబట్టి. ఓకే, ఆ వాచ్ టైం ఉంటే మనకి వీడియో అనేది కొంత మనీ అనేది తీసుకొస్తుంది. ఆ మనీ కూడా మనకి వేలలో, లక్షల్లో, వందల్లో కూడా ఉంటుంది మనకి. ఓకే, అది డాలర్ టైప్లో ఉంటుంది మనకి. మా అయితే ఒక 75 రూపీస్ ఆ విధంగా వస్తుంది అనమాట $1. ఇప్పుడు చూడండి, ఒక 40,000 వ్యూస్ ఉన్నాయనుకోండి, దానికి $0.5, $0.6 వస్తుంది అనమాట. అవి మనకి అంత మనీ అయితే తెచ్చిపెట్టాం అనమాట. ఎందుకు తెచ్చిపెట్టలేదంటే మనకి వాచ్ టైం అనేది తగ్గుతుంది. ఓకే, మనకి మెయిన్గా వాచ్ టైం ఫుల్గా ఉందనుకోండి, మనీ అయితే ఫుల్గా ఎర్న్ చేయొచ్చు. అదే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకైతే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి. అందులో సగం మంది సబ్స్క్రైబర్ చూసినా అందులో సగం మంది పూర్తిగా చూసినా కూడా సరిపోతుంది. ఇక్కడ మెయిన్ సబ్స్క్రైబర్స్ అనేది ఉంటే మనకి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. మనం మెయిన్ చేయవలసింది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం ప్రతి వీడియో చూడండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటూనే ఉంటారు. నేను కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేశారనుకోండి, 100 మంది సబ్స్క్రైబ్ చేస్తే అందులో మన వీడియో 10 మంది చూస్తారు. ఓకే, 10 మందికి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేస్తారో లేదో కూడా తెలియదు. అందుకే ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఆన్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఓకే నా ఫ్రెండ్స్, మనకి మనీ అనేది ఎంత సంపాదించవచ్చు యూట్యూబ్లో మెయిన్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మనీ కోసం యూట్యూబ్లోకి వస్తారు. చాలామంది, నాకు తెలిసిన మట్టికి చాలామంది డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పగానే వస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో కొంతమంది తమిళ పెడతారు, 8,000 నుంచి 10,000 వరకు సంపాదించుకోండి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి తమిళ పెడుతుంటారు. అటువంటి వీడియో చూసి చాలామంది వస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది అయితే వస్తున్నారు యూట్యూబ్లోకి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మానిటైజేషన్ ఆప్షన్ గురించి తెలిసిన తర్వాత వాళ్ళు వెనక్కి అడిగేస్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 10 వీడియోలు చేశారు అనుకోండి, వాచ్ టైం 2-3 వస్తుంది. అంటే వాచ్ టైం అనేది చాలా తక్కువ వస్తుంది. రావడం ద్వారా ఎందుకంటే 4,000 వాచ్ టైం ఇక్కడ మనకు 2-3 వస్తుందని చెప్పేసి ఆపేస్తున్నారు. కానీ మన డైలీ వీడియోస్ చేయడం ద్వారా వాచ్ టైం అనేది 2-3 అయినా సరే అలా పెరుగుతూ వెళ్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం ద్వారా మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. వెంటనే అవ్వాలంటే ఏది అవ్వదు. ఓకే నా ఫ్రెండ్స్, మనం కష్టపడింది మనకి ఏది రాదు. ఓకే, అంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మనీ ఎంత సంపాదించవచ్చు, మ్యాక్సిమం ఎంత సంపాదించవచ్చు అంటే మనం పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే కొంచెం మ్యాక్సిమం ఒక 10,000 ఆ విధంగా అంటే ఇంత అంటే ఒక మొబైల్ కొనుక్కోవచ్చు అనమాట. ఆ విధంగా సంపాదిస్తూ ఉంటారు. అండ్ మనం చూసుకుంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే ఆ మొబైల్ కాదు కదా, వాచ్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు రావన్నమాట. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే మనకు వ్యూస్ ఉండవు.
అండ్ సబ్స్క్రైబర్స్ ఉండరు. ఓకే, మనకు మెయిన్గా ఉండేది అంటే వాచ్ టైం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్లో కొంచెం టాపిక్ బాగుంటుంది అని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు. మరి కొందరైతే ఇందులో ఒక 50 వ్యూస్ ఉన్నాయి, ఈ వీడియోలో ఏముండదు అనుకుంటారు. అంటే 50 వ్యూస్ని చూస్తారు. కొంతమంది ఏం చేస్తారు, సబ్స్క్రైబర్ని చూసి వీడియో చూస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారు, తమిళని చూసి వీడియో చూస్తారు. అంటే ఇందులో అంటే 3 టైప్స్ ఆఫ్ ఉన్నారనమాట మెంబర్స్ అనేది. అంటే 3 రకాలుగా చూస్తారనమాట. ఒకడేమో తమిళ చూసి వీడియో చూస్తాడు, ఒకడేమో ఎంతమంది వ్యూస్ ఉన్నారో చూసి వీడియో చూస్తాడు. మరి కొందరు అయితే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూసి వీడియో చూస్తుంటారు. టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పుడు మనం టైప్స్ ఆఫ్ వీడియో చేస్తూ ఉంటాం అనమాట. ఒకటే టాపిక్ తీసుకోకుండా అది ఇది మొత్తం మిక్స్డ్గా చేసి, అంటే టెక్నికల్ ఉందనుకోండి, టెక్నికల్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఆ టాపిక్స్ అన్ని ఒక ఫన్నీ చేసాం అనుకోండి, ఫన్నీలో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. రోస్టెడ్ వీడియోస్ అని అవి ఇవి చాలా ఉంటాయి కదా. అదే విధంగా ప్రతిదానికి ప్రతి ఉంటుంది కదా అంటారు. ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మనకి కొంత పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. వెంటనే మనకి సబ్స్క్రైబర్స్ రారు, వెంటనే వ్యూస్ రావు, వెంటనే వాచ్ టైం రాదు, వెంటనే మనీ కూడా రాదు. ఓకే, ఇవన్నీ వచ్చినా స్టార్టింగ్లో మనకి మనీ అయితే అంత తొందరగా రాదు. ఓకే, దీనికి చాలా వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. యూట్యూబ్ రూల్స్ కూడా మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలాగని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెడితే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, మన ఛానల్ ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, ఇవి కూడా మనం డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే దాన్ని వీక్లీ వన్స్ ఒక్కొక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటాం, అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటుంటే మనకి ఛానల్ అది కొంచెం బెటర్ అండ్ సో బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు చేయొచ్చు. అండ్ మనీ సంపాదించడం కోసం అయితే ఎవరు యూట్యూబ్లోకి రాకండి. మీ ఫ్యాషన్ ఏదైనా ఉందనుకోండి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే రండి. ఓకే, ఆ తర్వాత మీరు మనీ గురించి మీరు తర్వాత అయితే ఆలోచించగలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించి ఆలోచించినట్లయితే యూట్యూబ్ ఛానల్ అది వేస్ట్. అండ్ ఇంకొకటి, ఇది పార్ట్ టైం జాబ్ అయితేనే బెటర్ అనమాట. నేను పార్ట్ టైం జాబ్ ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో మన పని పాట మానేసుకుని యూట్యూబ్లోకి వచ్చామనుకోండి, ఇందులో మనకి మన యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేకపోతే, ఒకవేళ సక్సెస్ అవ్వలేకపోతే మనకి మనీ అయితే ఏమి రాదు. అప్పుడు ఉన్న జాబ్ పోతుంది, ఇది పోతుంది. ఓకే, దీని మీద కూడా ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ మనకి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే ఉండదు ఎవరికి కూడా. ఓకే, మన పేషెంట్తో మనం ఇంకా నేను చెయ్యాలి అనే పట్టుదల ఉంటేనే మాత్రమే ఉంటారు. అంతే తప్పితే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో ఉందని వచ్చేసి తర్వాత ఏదో అని చెప్పేసి వెళ్ళిపోవడం ద్వారా మనకి లాభం అయితే ఏముందో, మనకి ₹1 అయితే రాదన్నమాట యూట్యూబ్ నుంచి అప్పుడు. ఓకే, అప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుని మీరు చేసుకుంటే మంచిది. చాలామంది కొత్త ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఓన్లీ పార్ట్ టైం జాబ్ కింద తీసుకోండి. అలాగైతేనే మీకు యూజ్ అవుతుంది. లేదు నేను దీంట్లోనే ఉంటాను, చదువు మానేస్తా, నా జాబ్ మానేసి ఇందులో ఉంటారంటే అది వేస్ట్, చాలా వేస్ట్, అది చాలా రాంగ్ కూడా అలా చేయడం. ఓకే, మన ఫ్యూచర్లో మనం మనీ సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాన్ని మనం ఉపయోగించుకోవడం దాన్ని బట్టి డబ్బు అనేది సంపాదించవచ్చు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మంత్లీ ఎంతవరకు సంపాదించవచ్చు యూట్యూబ్లో. మీరు తమిళ చాలామంది పెడుతూ ఉంటారు కదా, 8,000 10,000 అని చెప్పేసి, ఆ విధంగా సంపాదించవచ్చు. లేదనుకుంటే మనకి చిన్న ఛానల్స్ అయితే 5,000 లేదా 6,000. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 5,000 6,000 కాదు. ఇప్పుడు మీరు ఒక 100 వీడియోలు చేశారనుకోండి మీ ఛానల్లో నార్మల్గా, ఆ 100 వీడియోలు వచ్చేది మనకే సరిపోతుంది అనమాట మనీ. ఎందుకంటే అదే రొటేషన్ అవుతుంటుంది మనీ. అలాగని చెప్పేసి ఒక 100 వీడియోలు చేసేది ఆపేయకండి, చేస్తూ ఉంటే మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇంకా మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ 100 వీడియోలు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఒక 100 మంది 100 వీడియోలు చేశారనుకోండి, మళ్ళీ ఆ వీడియో మళ్ళీ వాళ్ళు చూడరు, మళ్ళీ కొత్తగా రావాలి, వాళ్ళు చూడాలి ఆ వీడియోస్. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ గురించి చాలా డౌట్స్ ఉంటుంటాయి. ఓకే, ఛానల్ మానిటైజేషన్ తర్వాత డబ్బులు వస్తాయా రావా? ఓకే, ఈ మానిటైజేషన్ మనకు అసలు ఛానల్ పెట్టిన తర్వాత మనకి మానిటైజేషన్ ఎనబుల్ అవుతుందా లేదంటే, కష్టపడితే ఎనబుల్ అవ్వదంటూ ఏది లేదు, అవ్వదంటూ ఏది లేదు. మనం సాధించవచ్చు, మనకు సాధించాలనే పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఓకే, ఏదైనా సాధించవచ్చు అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఎప్పుడు కూడా పార్ట్ టైం జాబ్ కింద పనిచేస్తుంది. అంటే మనకి యూట్యూబ్ కూడా ఇప్పుడు ఉన్నట్టుగా ఫ్యూచర్లో ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. ఇంకా కొత్త రూల్స్ రావచ్చు, అసలు యూట్యూబే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి గవర్నమెంట్ జాబ్ టైప్ కాదు, ప్రైవేట్ జాబ్ టైప్ అనమాట ఇది. ఓకే, మన గవర్నమెంట్ జాబ్ అనుకోండి, మనం ఒక రిటైర్ అయిపోయినా మనకు డబ్బులు వస్తుంటాయి. ఇది ప్రైవేట్ జాబ్ అట్లా ఉంటుంది కదా, మనం మానేస్తే అక్కడ నుంచి తీసుకోవడం వేరే వాళ్ళు పెట్టుకుంటారు. అదేవిధంగా యూట్యూబ్ కూడా ఉన్నంత కాలం మనం దీన్ని మంచిగా యూజ్ చేసి మంచిగా దీని నుంచి వచ్చిన డబ్బులతో మనం ఏదైనా ఉపయోగపడుతుందేమో, కానీ అంతకుమించి అయితే మనం దీన్ని
తీసుకోలేము. ఎందుకంటే ఇది పార్ట్ టైం జాబ్ అనేది బెటర్ అనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా మనకి ఇది పార్ట్ టైం జాబ్ అయినా సరే చెప్తూ ఉంటారు. ఓకే, యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఆలోచించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే యూట్యూబ్లోకి అయితే అంత తొందరపడి వచ్చేయకండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా అంత తొందరగా వెళ్ళిపోకండి, ఉండండి. ఏం అవదు, మీరు వీడియోస్ డైలీ చేయకపోయినా 2 days ఒకసారి, 3 days ఒకసారి, 4 మీకు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో వీడియో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకు ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇది కొత్త యూట్యూబర్స్కి అయితే వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కింద కామెంట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా సరే నేను ఆ కామెంట్ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్. జై హింద్.